ఇచ్చినట్లయితే మరి అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం గమనించినట్లయితే విత్తువాని ఉపమానము మనకి కనిపిస్తాం. ఎంతమంది అన్నారు విత్తువాని ఉపమానము? చాలా మంది, నాకు తెలిసి అనేక సందర్భాల్లో విత్తువాని ఉపమానము చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. సరే, క్లుప్తంగా రీక్యాప్ చేసుకుంటే, మరి పొలంలో విత్తనాలు విత్తడానికి ఒక అతను బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. వెంటనే పక్షులు వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయాయి. రెండవదిగా మనం చూసినట్లయితే రాతి నేల పడినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. మరి వెంటనే వాళ్ళు ఆ మొక్కలు మొలిచాయి, కానీ వేరుకి లోతు లేనందున అవి ఎండ వచ్చినప్పుడు త్వరగా వాడిపోయాయి. అంటే ఏంటిది? ఎంత ఫాస్ట్గా ఎదిగిందో అంత ఫాస్ట్గా చనిపోయింది. మూడవదిగా కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి, కానీ ఆ నేలలో ఏమున్నాయి అని అంటే ముళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ చెట్లను అణిచివేస్తూ ఉన్నాయి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే అవి చక్కగా మంచి నేలను పడ్డాయి, త్వరగా ఎదిగాయి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలు కలిగినటువంటి ఆశీర్వాదము పొందారు. ఇప్పుడు 4 రకాలైనటువంటి అనుభవాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో 2 భాగాలుగా మనము వర్తమానాన్ని డివైడ్ చేయగలిగినట్లయితే, మొదటిగా వర్తమానం ఏంటంటే, మనందరం కూడా కొన్ని సందర్భాల్లో ఏ స్టేజ్లో ఉన్నాము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్టేజ్ అని అంటే, నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, క్లుప్తంగా మనం గమనిస్తే, మరి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలలోగా మనం ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన ఆశపడుతున్నాడు అని అంటే, మనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనము ఫలించాల. హల్లెలూయా. కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోతున్నాము అని అంటే, మనము అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంటున్నాము, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వస్తేనే ఏముంది? అక్కడ ఆశీర్వాదము ఉంది. ఈరోజు ఆశీర్వాదం రాలేదు అని అంటే ఏ స్టేజ్లో ఉన్నాం మనం? ఈ 3 స్టేజ్ల్లోనే ఉన్నాం. ఏదో ఒక స్టేజ్లో మనం ఉన్నాం. ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావాలి అని అంటే 4వ స్టేజ్ దగ్గరికి రావాలి. అంటే కాబట్టి మనకున్నటువంటి గోల్ ఎప్పుడు కూడా ఏంటంటే, ఆయనలో ఫలించే అనుభవంలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటి అని అంటే, మనం ఆ ఫలింపులోనికి రావాలి అని అంటే చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయన్నమాట. మనం దేవుని రాకడ కోసం సిద్ధపడుతూ ఉన్నాము. ఎవని జీతము దేవుడు వానికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎవని బహుమానము ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే లోపల మనం చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏమున్నాయి అని అంటే, మొదటిగా ఈ పొలంలో విత్తనాలు వేయటానికి వెళ్ళినప్పుడు జనరల్గా మనం గమనిస్తే, ఈ పొలంలో ఏం మొలుస్తాయి అని అంటే పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అవునా? చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే, ఇంకో ఉపమానంలో కూడా దేవుడు చెప్తాడు, అయ్యా గోధుమలతో పాటు ఇంకేం మొలిచాయంట? గురుగులు కూడా మొలిచాయి. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్నిసార్లు పిచ్చి మొక్కలు అనేవి మన పొలంలో మొలుస్తూ ఉంటాయి. ఇక్కడ పొలము అనేది జనరల్గా మనం ఆలోచించినట్లయితే, వాక్యము అనేది విత్తనం అనుకున్నట్లయితే, పొలము అనేది మన యొక్క హృదయం. అర్థమవుతుందండి? వాక్యము అనేది ఒక విత్తనం అనుకుంటే, పొలము అనేది మన యొక్క హృదయం. ఈ హృదయంలో విత్తనం నాటబడుతూ ఉంది, కానీ ఈ యొక్క వాక్యము అభివృద్ధి చెందకుండా, ఈ వాక్యము ఫలించకుండా అడ్డుపడుతూ ఉన్నటువంటి ఏంటి? ఈ పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు. అంటే ఏంటి ఆ యొక్క పిచ్చి మొక్కలు అని కూడా మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయి మనిషి జీవితంలో. మొదటిగా ఈ పిచ్చి మొక్కలు ఏంటి అని అంటే, మనిషి జీవితంలో ఉన్నటువంటి పాపం. దేవునికి దగ్గరగా రాకుండా అడ్డుపడేటువంటివి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో గొప్పవాడు ఎవడు అని ఒక ప్రశ్న అడిగాడు అనమాట. గొప్పవాడు ఎవడు? చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. బాగా డబ్బు సంపాదించిన వాడు గొప్పవాడని. ఇంకొక అతను అన్నాడు, వైద్యం తెలిసిన వాడు
గొప్పవాడు. ఇంకొకళ్ళు అన్నట్టు ఇంజినీరు చాలా గొప్పవాడు. ఇలాగా అన్నీ చెప్తా ఉంటే ఆ దైవజనుడు చెప్తున్నాడు చివరికి ఏమంటున్నాడు అని అంటే, తన తప్పులు తెలుసుకొని దాన్ని సరి చేసుకోగలిగిన వాడు గొప్పవాడంట. హల్లెలూయా. ఎవరంట? తన తప్పులు తెలుసుకొని వాటిని సరి చేసుకోగలిగినటువంటి వాడు నిజముగా ఈ లోకంలో గొప్పవాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే ఏమంటున్నారు మనంగా జనరల్గా? అరే నువ్వేంద్రా నాకు చెప్పేది అంటున్నారా లేదా చాలా సందర్భాల్లో? అంటే తప్పని చెప్పకూడదు, అలా అని కరెక్ట్ కూడా చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కానీ బైబిల్ వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని అంటే, మనలో ఉన్నటువంటి ఆ పిచ్చి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోనంత వరకు కూడా అభివృద్ధి, ఆశీర్వాదం మన జీవితంలో రానే రాదు. అవన్నీ దేనికి అడ్డుగా ఉన్నాయనంటే, దేవునితో ఉండాల్సినటువంటి సంబంధము ముందుకు కొనసాగకుండా చేస్తూ ఉంది. ఉదాహరణకి కూడా మనం గమనించినట్లయితే, దేవుని ప్రశాంతంగా ఆరాధించుకోలేకపోతాం కొన్ని సందర్భాల్లో. ఎందుకు? ఇంట్లో బాగా గొడవ వచ్చి వస్తారు, ఆరాధన వస్తుందా? చాలా సందర్భాలు, అందరికీ ఉంటాయి సందర్భాలు. బాగా గొడవాడుకొని దేవుని మందిరానికి వస్తారు. అవుతామా? ఆరాధన చేయగలుగుతామా? చేయలేము. ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంట్లో ఉంటాయి అన్నమాట. అలాగే మీరు గమనించినట్లయితే, ముందుగా దేవునికి అడ్డుగా మీ జీవితాల్లో ఏమున్నాయి మొదటిగా ప్రశ్నించుకుంటే, నేను చెప్పను మీకు అడ్డుగా, దేవునికి మీకు మధ్యగా అడ్డుగా అనేకమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఎవరినొస్తుంది అడిగితే వాళ్ళకి అడ్డుగా ఉన్నది ఒకటే ఏంటంటే మొబైల్ ఫోన్. ఏం అడ్డుగా ఉందంటే వాళ్ళకి? మొబైల్ ఫోన్. ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుందామా అని. అంతెందుకు, మా సోహన్ ఉన్నాడు, వాడు మా డాడీ చాలా జాగ్రత్త పెట్టుకుంటాడు ఫోన్ ఎవరికి కనిపించకుండా. మా డాడీ ఊర్లో బాత్రూమ్కి వెళ్దామని అలా వెళ్ళి వచ్చే లోపల వాడు ఫోన్ మాయం చేస్తాడు. వాడికి ఏం కావాలా? ఫోన్ కావాలా. అది ఎలాగైనా సంపాదించుకోవాలా. చూస్తాడు, కనిపెడతాడు. అంటే ఏంటిది? ఇప్పుడు ఏంటంటే అది మనుషుల జీవితాల్లో ఒక అడ్డుగా ఉంది, దేవునికి దగ్గరగా రాకుండా. అలాగే నేను అడుగుతున్నాను, దేవునితో సంబంధములోనికి రాకుండా అడ్డుగా ఉన్నటువంటివి మన జీవితాల్లో ఏమున్నాయి? చాలామందికి ఉదాహరణ మనం చూస్తే తాగుడు ఉంటుంది, సిగరెట్లు ఉంటాయి, వ్యభిచారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పాపంలో ఉన్న వాళ్ళు ఉంటారు, భయంకరమైనటువంటి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం అనేకమైనటువంటి మనం చూస్తూ ఉంటే చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. వీళ్ళందరికీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వారు ఎదగలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఈ ముళ్ళ చెట్లు అనేవి, లేకపోతే ఈ పిచ్చి చెట్లు అనేవి ఆధ్యాత్మికంగా మనల్ని అందరినీ కూడా అణిచివేస్తూ ఉన్నాయి. బైబిల్లో కూడా ఉదాహరణ కూడా మనం గమనించినట్లయితే దావీదు జీవితం కూడా మనం గమనిస్తే, దావీదు దేవుడు నియమించినటువంటి పని చేయకుండా తన దృష్టి ఎక్కడికి వెళ్ళిందంట? పక్కకు తిరిగింది. కాబట్టి తర్వాత తెలుసు మనకి, నేను మరలా డీప్గా చెప్పాను, మీరు అర్థమైందా? ఇప్పుడు దేవునికి తనకి మధ్య సంబంధము కరెక్ట్గా ఉందా లేదా అంటే లేదు. అంటే ఏమైంది? ఆ ముళ్ళ చెట్లు అనేవి తన ఆధ్యాత్మికను తొక్కివేస్తూ ఉన్నాయి. అలాగే మీరు గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు, నేనేరా బాబు మీకు దేవుడినని అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటే, వాళ్ళు ఒక దూడని చేసుకొని ఇదేమా దేవుడు అన్నారు. అంటే ఏమైపోయారు అక్కడ? మరలా దేవుని దగ్గర నుంచి తప్పిపోయారు. మీరు చూడండి, ఒక మార్గంలో నడుస్తూ వెంటనే బైబిల్ వాక్యం అందుకే ఉండదు, నా వాక్యాన్ని మీరు చదివి ధ్యానించి కుడికి కానీ ఎడకి కానీ మీరు తప్పిపోకున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మీరు గమనించినట్లయితే ఇంకొక మాట, ఇదే విత్తువాని ఉపమానంలో 13వ అధ్యాయంలో ఒక 3వ అనుభవం చెప్పాను మీకు. ఏంటి ఆ అనుభవము? ముళ్ళ పొద. వీళ్ళ జీవితాలు ఎలాగో ఉన్నాయనంటే బాగా దేవుని వాక్యం తెలుసు, మంచిగా దేవునిలో ఎదుగుతారు. అంటే వీళ్ళు మంచిగా ఆరాధించేవాళ్ళు, మంచిగా దేవుని గణపరిచేవాళ్ళు. కానీ వీళ్ళలో ఏమున్నాయి అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారముల మూలంగా అంట దేవునిలో ఎదలేకపోతూ ఉన్నారు. అంటే అన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలే వారిలో ఉన్నాయి. మీరు గమనించండి,
నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే ఈ లోకం వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు చూడగలిగినట్లయితే ఈ లోక సంబంధంగా కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. అలా కాకుండా నీ ఆశీర్వాదం లోకం మీదే ఉన్నది అని అంటే నువ్వు ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందలేవు, అలాగే శారీరకంగా కూడా ఈ లోకంలో నువ్వు అభివృద్ధి చెందలేవు. కాబట్టి మీరు గమనించండి, ప్రాముఖ్యమైనది ఒకటే, మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏదైతే దేవుని దగ్గరికి రాకుండా చేస్తూ ఉన్నాయో ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ హృదయంలో నుంచి వాటన్నిటిని కూడా తీసివేసుకోమని బైబిల్ వాక్యము సెలవిస్తా ఉంది. రెండవదిగా, ఈ పిచ్చి మొక్కలు అన్నీ తీసేసుకున్న తర్వాత మన పొలాన్ని మనం ఏం చేయాలి అని అంటే, పొలంలో జనరల్గా ఏం చేస్తారు అని అంటే ఎరువు వేస్తారు, అవునా? ఇంగ్లీష్లో ఏమంటుంది, ఫర్టిలైజర్ చేస్తారనమాట. ఎప్పుడైతే ఎరువు వేస్తారో అప్పుడు మాత్రమే బాగా ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఈల్డ్ ఎక్కువగా రావాలి అని అంటే పిచ్చి మొక్కలన్నీ తీసేశారు, బాగానే ఉంది, ఎరువు వేస్తున్నాం. ఆధ్యాత్మికముగా మన జీవితాల్లో చేయాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశంలు ఏంటి అని అంటే, ప్రార్థనా జీవితం కావాలా, ఉపవాస ప్రార్థన కావాలా, దేవుని వాక్యాన్ని ధ్యానము అనేది మనం చేస్తూ ఉండాలి. అందుకే బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే అనేక మంది వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఎలా జరిగించుకున్నారు అని అంటే, ఎజ్రా జీవితాన్ని మనం గమనించినట్లయితే, నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలందరూ బబులోను దేశంలో ఉంటారు. బబులోను దేశంలో ఉన్నప్పుడు ఎజ్రా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించి గోజాడి వేడుకొని ఒకటి అడుగుతాడనమాట, దేవా, నేను మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్తున్నాం కాబట్టి మా మార్గంలో నువ్వు తోడుగా ఉండమని ప్రార్థించినప్పుడంట దేవుడు మరలా బబులోను బానిసత్వంలో నుంచి చక్కగా వారిని విడిపించి యెరూషలేం దేశానికి వారిని తీసుకొని వస్తాడు. మీరు గమనించండి, అంటే ఏంటిది, మరలా కోల్పోయినటువంటి పూర్వస్థితిని మరలా వాళ్ళు పొందుకున్నారు. అంటే మన జీవితంలో కూడా కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, పాప క్షమాపణ కలిగినటువంటి, ప్రార్థన కలిగినటువంటి జీవితం మన జీవితాల్లో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నేను అంతకుముందు చెప్పాను, నేను పొదుకులు పాపిని అనొద్దు. ఒక పాపంలో పడిపోతే ఆ పాపానికి సంబంధించి దేవుని సన్నిధానంలో ఏం చేయాలా, మనం పశ్చాత్తాపము పొందాలి. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు చేసినటువంటి ప్రార్థన కూడా ఏంటంటే, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకొని అప్పుడు వాళ్ళకి కావాల్సింది అడిగితే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు అని అంటే, వారి మార్గం మధ్యం అంతా కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటము నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే మీరు గమనించండి, దావీదు గురించి ఒక నెగిటివ్ క్వాలిటీ చూసాము, కానీ దావీదు గురించి మనము మంచి క్వాలిటీస్ మనం చూడాలంటే, దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి టైం దొరికినప్పుడల్లా ఆరాధించేవాడు. ఇప్పుడు ఒక మాట ఉంది కీర్తన, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు రాదని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ అనుభవాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు అని అంటే, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించటం నేర్చుకున్నాడు, దేవుని స్తుతించటం నేర్చుకున్నాడు, దేవుణ్ణి కొనియాడటం అనేది నేర్చుకున్నాడు. అదే మనకు సమయం దొరికితే మనం ఏం చేస్తాము, లోకంలో లోక ఐహిక విచారాల్లో మునిగిపోతూ ఉంటాం. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఆంటీ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెకి బాగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయన్నమాట. కళ్ళు తిరుగుతూ ఉంటే డాక్టర్ గారు అన్నాడంట, అమ్మ నీకు జబ్బేమీ లేదు, మరి నాకు ఎందుకంటే కళ్ళు తిరుగుతున్నాయని అంటే, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాడంట. ఏం ఆలోచిస్తున్నాడంట, ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తుంది అని అంటే, ఎప్పుడో పూర్వపుత్రాలన్నీ కూడా తీసుకొని ఆలోచిస్తూ ఉంది. దాని మూలంగా ఏమైనా ఉపయోగం ఉన్నదా అంటే ఏమీ ఉపయోగము లేదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే దేవుని కలిగినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సమయంలో దేవుణ్ణి ఘనపరిచే విధముగా, దేవుని కీర్తించే విధముగా, చాలా సందర్భాల్లో మనము చర్చికి వచ్చి ఆ ఆరాధన టైంలో చేతులెత్తి పాటలు పాడటం మాత్రమే ఆరాధన కాదు. అర్థమైందండి? అదొక్కటే ఆరాధన కాదు. విడిగా ఉన్నప్పుడు చక్కగా మనము దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. ఆ ఆరాధన ఇంకా గొప్పది. దావీదు నా హృదయానుసారుడని దేవుడు ఎందుకు అన్నాడు అని అంటే, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో
ఒక గొప్ప ఈల్డ్ రావాలి అని అంటే, గొప్ప ప్రతిఫలాలు రావాలి అని అంటే, సమయం దొరికినప్పుడు దేవుని స్తుతించే అనుభవం ఉండాలా, సమయం దొరికినప్పుడు దేవుని ఆరాధించే అనుభవం ఉండాలా, సమయం దొరికినప్పుడు ఆయన గొప్పతనాన్ని ప్రకటించే వారముగా మనము ఉండాలి. అలాగే మనము గమనించినట్లయితే ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. సారెపతు విధవరాలు గురించి కూడా మనము చాలాసార్లు విన్నాం. సారెపతు విధవరాలు ఏం చేసింది అని అంటే, తను చనిపోయే సమయంలో చిన్న యాక్ట్, అంటే చిన్న పని చేసింది. ఏమని? తను చనిపోయే సమయంలో కూడా ఉన్న దాంట్లో దైవజనుడికి ఇచ్చిందనమాట. ఇస్తే ఏమైంది? కరువు అయ్యేంత వరకు కూడా దేవుడు తనని కాపాడాడు. మీరు గమనించండి, ఆశీర్వాదం ఉందా లేదా? ఇదే చివరి రొట్టె అనుకుంది, ఇదే కొద్దిగా ఆయిల్ ఉంది అనుకుంది, అయినా కూడా ఒక మంచి కార్యం ఆరంభించింది తన జీవితంలో. దాన్ని బట్టి తను ఆశీర్వాదానికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. నిన్న కూడా చెప్పుకున్నాం, అబ్రహాం జీవితంలో ఏమి నేర్చుకున్నాడు అబ్రహాము? దేవునికి లోబడి ఉండుట నేర్చుకున్నాడు. ఇది ఒక కొత్త అనుభవం అనమాట. శ్రమల్లో, నిందల్లో దేవునికి లోబడి ఉండటం నేర్చుకున్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అదే యోసేపు అయితే ఏం చేశాడు? తన అన్నదమ్ముల్ని క్షమించాడు. క్షమించాడా లేదా? క్షమించాడు. అంటే ఈ క్షమాపణ అనే దాన్ని ఏం చేస్తున్నాడంటే అవలంబించుకుంటున్నాడు. మన జీవితంలో ఒకటే ఉందన్నమాట, ఏంటంటే నాకు క్షమించటము చేత కాదు. అవుందా? మనల్కి మనము క్షమించుకోము. అంటే మన సొంత వారిని క్షమించము, మన బంధువుల్ని క్షమించము. ఎందుకనంటే ఏం అడ్డొస్తుంది అని అంటే, ఈగో అనేది ఒకటి అడ్డొస్తూ ఉన్నది. కానీ ఈరోజు బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు మొదటిగా ఆయన సన్నిధానంలో నీ పాపం ఏదైతే ఉందో, దేవునికి అడ్డుగా ఉన్న దాన్ని, ఆ పిచ్చి మొక్కలన్నీ నీ పొలంలో నుంచి తీసుకోవాలి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, తీసివేసిన తర్వాత ఎరువు వేయాల పొలంలో, మంచిగా పండాలి అని అంటే. ఏంటి ఆ యొక్క ఎరువు అని అంటే, ఇప్పుడు దాకా నేర్చుకున్నాను అనమాట. చాలా ఆ అనుభవాల్లో మనం కొత్తగా స్టార్ట్ చేయాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే, మరి ఈ అనుభవము మరి అనేక రకాలైనటువంటి విత్తనాలు తీసుకొని వెళ్ళి పొలంలో వేస్తూ ఉన్నాడు అనమాట. ఏం చేస్తూ ఉన్నాడు? అనేక రకమైనటువంటి విత్తనాలు పొలంలో వేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మూడు ప్రాముఖ్యమైనటువంటి విత్తనాలు ఉన్నాయి. ఏమేంటి? మూడు. ఎక్కడ ఉంది ఆ విత్తనాలు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటంటే ఏం నేర్చుకోవాలంట? మూడు. విత్తనానికి వెళ్తూ ఉన్నాడు. అంటే మన హృదయం అనేటువంటి పొలములో ఏమి విత్తాలి? మనము విశ్వాసాన్ని విత్తుకోవాలా. రెండవదిగా ఏమిటి? హోప్, నిరీక్షణని విత్తుకోవాలా. మూడవదిగా ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమే. నేను అడుగుతాను, ఎంతమందికి ప్రేమ ఉంది? ప్రేమ అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రేమ కాదు. చాలామంది అద్దంలో చూసుకొని ఏం చేస్తారు? అరే చీర బాగుంది, నగలు బాగున్నాయి, అవునా, నేను చాలా అందంగా ఉన్నాను. ఈ ప్రేమ ఎవరి గురించి? అది సెల్ఫ్ ప్రేమ. అది ఆ ప్రేమ గురించి దేవుడు చెప్పట్లా. దేవుడు ఏమన్నాడు? ఆయన ప్రేమ అగాపే ప్రేమ. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాను. మన పొరుగువారు ఎవరు? ఏందండి అలా చూస్తున్నారు అసలు? నాకెళ్ళి నేనే చిన్న ప్రశ్న అడిగాను. నేను మన పొరుగువారు ఎవరు అంటున్నా. భర్త. ఓకే, మొత్తానికి భర్తను పొరుగువారిని చేశారు మీరు, భార్యను పొరుగువారిని చేశారు. కరెక్టే. హల్లెలూయా. ముందుగా ఎవరు అని అంటే, ముందుగా భర్త, భార్య, కుటుంబంలో అత్తమామలు, అలాగే కోడలు, అలాగే పిల్లలు. వీళ్ళందరూ కూడా మొదటిగా ఎక్కడి నుంచి వస్తారంట? వీళ్ళు మన దగ్గరలో. మనోళ్ళు ఇంట్లో చేయరు కానీ ఎక్కడ చేస్తారంట? ఇంట్లో ఇంట్లో ఉండదు ప్రేమ, కానీ బయట మాత్రము
అత్యధికమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు పొరుగువారు అని అంటే నీకు దగ్గరగా ఉన్నవారు అని అర్థం. అవునా కదా? నీకు దగ్గరగా ఉన్నటువంటి వారినే నువ్వు ప్రేమించలేకపోతే ఇంకెవరిని మనం ప్రేమించగలము? బైబిల్ క్లియర్గా చెప్తుంది. మూడు మూడు విత్తనాలు, ఈ మూడు విత్తనాలు మీ హృదయంలో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటి అంటే అవి విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ. ఈ మూడు విత్తనాలు కానీ నువ్వు వేసుకోగలిగినట్లయితే దేవుడు మన జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లాస్ట్గా మనం గమనించినట్లయితే మరి పొలం ఉన్నది, బాగానే ఉంది. పొలం వేసి విడిచిపెట్టేస్తామా అంతే? ఇప్పుడు మామిడి తోటలు మనం చూస్తూ ఉంటాం. దానికి ఏం వేస్తుంటుంది? కంచేసి ఉంచుతారు. అవునా? ఎవడు రాకుండా కంచేస్తారు. అంత మాత్రమే కాకుండా మరి ఏదైనా పొలంలో మనం గమనించినట్లయితే దానికి సమృద్ధమైనటువంటి నీరు ఉండటానికి వాటి చుట్టూరు కూడా నీళ్ళకి కడతారనమాట. ఏం చేస్తారు? చేసి మంచిగా నీళ్ళు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటారు. అంటే ఈ మూడు చేసిన తర్వాత అనుదినము కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందండి? మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆదాము అవ్వు పాపంలో పడిపోవడానికి కలిగినటువంటి మొదటి కారణం ఏంటి చెప్తారా? పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే చెప్తాను. దేవుడు అంటూ ఉన్నాడు అవ్వ ఆదాములతో, మీరు ఏదైనా వనాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి? ఆ ఏదైనా వనాన్ని చక్కగా చూసుకోవాలన్నమాట. చూసుకోవాలంటే వీళ్ళు ఏం చేశారు? ఎవడొస్తాడులే అని నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి టైంలో ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చి నాశనం చేశారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం పాపంలో పడిపోతామేమో అనేటువంటి జాగ్రత్త మనలో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కావలసినటువంటి శక్తిని మనము పొందుకుంటూ ఉండాలి. ఏ విధంగా పొందుకుంటూ ఉంటాము శక్తిని? కావలసినటువంటి శక్తిని ఇప్పుడు ఈరోజు భోజనం చేసినాము, మరలా నెల రోజుల తర్వాత భోజనం చేస్తే శక్తి ఉంటుందా? ఉండదు. అంతెందుకు, పొద్దున్నే చేశాము, మరలా నెక్స్ట్ పొద్దున్నే చేస్తే శక్తి ఉంటుందా? ఉండదు. భోజనం చేయటానికే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అంత కావాలంటే నిన్న మా వాళ్ళు అన్నం తినండిరా అంటే తినలా, సాయంత్రం వచ్చి 12 గంటలకి దోశ కావాలని అడుగుతూ ఉన్నారనమాట. ఏమైంది అక్కడ? ఆకలి వేసింది. మరి నువ్వు ఆత్మీయంగా నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలా? ఎన్నిసార్లు భుజించాలా అంటే మీరు గమనించి ఎన్నిసార్లు అని లెక్క కాదు, కానీ సమయము దొరికినప్పుడల్లా కూడా మనము ఆత్మీయతలో బైబిల్ వాక్యాన్ని మనసులో నెమరు వేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే శోధన వచ్చినప్పుడు బైబిల్లో ఉంటుంది, నీ వాక్యము నా హృదయంలో ఉన్నది కాబట్టి నేను పాపం చేయకుండా ఉన్నాను అని. నువ్వు ఎప్పుడు బలం పొందుకుంటావు అని అంటే ఆ వాక్యం అనేది నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మరి దేవుడు మనల్ని బలపరుస్తాడు. అంటే మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉండాలా. ప్రాముఖ్యంగా అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడ్డాడో అటువంటి లోబడి కలిగినటువంటి జీవితాలు మనం ఉంటామో అప్పుడు ఆయన రాకడ వరకు అంట మనము నిలబడి ఆయన కోసము ఏ విధముగా అయితే 30 60 100 కలిగినటువంటి ఫలాన్ని మనము అభివృద్ధిలోనికి తెస్తూ ఉన్నామో ఆ విధముగా మనం వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదాలను మనము పొందుకుంటున్నాం. అదేంటండి 4 అనుభవాలు 5 అనుభవాలు అనుకోండి. 5 అనుభవాలు క్లుప్తంగా చెప్తాను. మనం ఏ స్టేజ్లోకి వెళ్ళాలా? ఫస్ట్ స్టేజ్ ఏంటిది? రోడ్డు పక్కన పడేటువంటి స్టేజ్లో నుంచి మంచి నెలలు పడి 30 60 100 కలిగే దానికి మనకు గురి ఉండాలి. రెండవ ఈ వాక్యంలో ఈరోజు నేర్చుకునే దానికి రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ పొలం అనేది మన యొక్క హృదయం. ఈ హృదయంలో మన జీవితాలకి మొదటగా దేవుడు ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలన్నా, దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి నడిపించాలి అని అన్నా మన జీవితంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి పిచ్చి మొక్కలన్నింటి కూడా మనము తీసివేసుకోవాలి. తీసివేసుకున్న తర్వాత రెండవదిగా దాన్ని ఏం చేయాలి అని అంటే ఆ పొలంలో మంచిగా పండాలి అని అంటే ఎరువు వేసుకోవాలి. మూడవదిగా 3 విత్తనాలు చెప్పాను, అనేకమైనటువంటి విత్తనాలు వేసాడు కదా, దాంట్లో 3 విత్తనాలు మనం వేసుకోవాలి. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దాంట్లో ప్రాముఖ్యమైనది ప్రేమ. అంత మాత్రమే కాకుండా
చివరిగా అన్ని బాగానే ఉన్నాయి, బాగా ఈల్డ్ మంచిగా పంట పండుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలా? మన దృష్టి, శోధకుడి దృష్టి అంతా మన మీదే ఉంటుంది. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు నాశనం చేద్దామా అని ఉంటుంది. అందుకే నరదృష్టి అంటారు కదా. అందరు సాతానుడు ఒక్కడ మనల్ని చూస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలా? కంచెలో మనల్ని మనము భద్రపరచుకొని దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మనం ముందుకు సాగలిగినట్లయితే ఆయన రాకడలో నిందారహితముగా ఆశీర్వదింపబడేటువంటి జనాంగముగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. అందరు కూడా తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, కృపగలిగిన దేవ, మీ బంగారు పాదాలకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరింతవరకు కూడా ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభువా, మరి కొన్ని అనుభవాలు మా జీవితాల్లో మీరు నేర్పిస్తూ ఉన్నారు. మరి హృదయం అనేటువంటి ఈ పొలంలో ప్రభువా ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు. నీ వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగిందండి నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభువా. కానీ నువ్వు అంటూ ఉన్నావు, మరి దావీదుని నా హృదయానుసారుడని నువ్వు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. మరి మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము మీకు ఎలా కనిపిస్తున్నామో మాకైతే తెలియకపోవచ్చేమో, కానీ ఈరోజు నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా, మేము ఆ 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించే అనుభవంలోనికి రావాలని మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం ప్రభువా. నీ బిడ్డలు కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకనంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగా ఉండకుండా ప్రభువా, చక్కని అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి రావాలని మేమందరం కూడా ఇష్టపడుతున్నాం. కాబట్టి నాయన తండ్రి మాకు సమయం ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా నాయన తండ్రి మేము మార్పు చెందటానికి మీరు మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీరు సెలవు ఇచ్చి ఉన్నారు నాయన తండ్రి. నాయన తండ్రి మా జీవితంలో ఉన్నటువంటి పాపములు, లేకపోతే నీకు ఆయాసకరంగా ఉన్నటువంటి ఏంటో అవి తెలుసుకొని వాటిని విడిచిపెట్టే గుణము మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి నీకు దగ్గరగా రాకుండా, నీలో ఎదగకుండా నాయన తండ్రి ఇబ్బంది కలిగినటువంటి ప్రతి పరిస్థితులు కూడా ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో నుంచి నువ్వు తీసివేయమని కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి నాయన తండ్రి. మరి అనుదినము కూడా ఎక్కువ సమయం నీలో గడుపుతూ నాయన ఈ లోకమంలో పడిపోకుండా నాయన తండ్రి తమను తాము నాయన తండ్రి మరి ప్రార్థన అనేటువంటి కంచెతో అనేక నాయన ప్రతి దినము నాయన తండ్రి తమను తామును ప్రభువా భద్రపరుచుకునేటువంటి కృపని బిడ్డలకి నువ్వు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు నువ్వు దాటిపోవద్దు నాయన. నీ వాక్యమే శ్రేష్టమైనది కాబట్టి నాయన ఆ వాక్యము మా అందరి హృదయాల్లో చక్కని నేలన పడి ప్రభువా చక్కని ఆశీర్వాదకరముగా నాయన తండ్రి చక్కని ఫలాలు నాయన తండ్రి మేము ఇచ్చులాగున మీరే మాకు కృపను సహాయాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఎవరైతే బలహీనత వచ్చి ఉన్నారో ఆ బలహీనంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నాయన తండ్రి కుటుంబాల్లో చాలా మంది జీవితాలు ప్రభు ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఉన్నారు. ఆ ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా నీవే చక్కపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా ఒకవైపు ఎదుగుతున్నామో ప్రభువ, అలాగే శారీరకంగా కూడా అన్ని విధాలుగా కూడా ప్రభువ నీ బిడ్డలకి అబ్రహాంని ఏ విధంగా అయితే నువ్వు ఆశీర్వదించావో ప్రభువ, ఇస్సాకును ఏ విధంగా అయితే ఆశీర్వదించావో, యోసేపును ఏ విధంగా అయితే నువ్వు ఆశీర్వదించావో ప్రభువ, ఆ విధంగా నీ బిడ్డలను కూడా ప్రభువ వారి కుటుంబాలను ప్రభువ చక్కని ఆశీర్వాద పదంలో నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు అత్పరిశుద్ధ నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. శిలువ రక్తం సంపూర్ణ విజయం కలునుగాక. అపవాదికి వాని క్రియలకు అందుకోటి నాశనం కలునుగాక. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలునుగాక. తండ్రి నీ కార్యములకు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఎంత